ప్రజలందరూ వారి సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు కదా. అంటే సమస్యలు వచ్చి ఒక నాయకుడికి చెప్తున్నారంటే మళ్ళీ అధిష్టానం మళ్ళీ అధికారం వైసీపీ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారన్న వీళ్ళందరూ. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనం డెవలప్మెంట్ చేసినాక ఇప్పుడు అంటే రోడ్లు వేసినాక డ్రైనేజ్ చేయాలి, డ్రైనేజ్ చేసినాక వాటి లెవెల్స్ మేనేజ్ చేయాలి, మళ్ళీ క్లియర్ చేయాలి. అట్లా ఇప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రజలు అంటే చెబుతూనే ఉంటారు. మనం కంటిన్యూస్గా వాళ్ళతో మమేకమై చేస్తూ ఉండాలి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఈ పార్టీ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఉన్న నమ్మకం, అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనే నమ్మకంతోనే వాళ్ళందరూ భవిష్యత్తులో ఎన్నికల తర్వాత మాకు ఈ పని చేసి పెట్టండానో, మాకు ఇట్లా చేసి పెట్టండానో, మాకు ఈ పనులు పెండింగ్ ఉన్నాయనో చెబుతున్నాను. దాన్ని అది ప్రభుత్వం మీద ఉన్న నమ్మకానికి గుర్తు. అంటే మీ ప్రత్యర్థి మీకు చేసే కామెంట్లో హ్యాట్రిక్ విజయాన్ని అందించేంత సినిమా లేదు, రెండు సార్లే విజయం టీడీపీ పార్టీ నుంచి వచ్చింది కానీ వైసీపీ పార్టీలో వల్లభనేని వంశీ గెలిచే ఛాన్స్ లేదు, నాకే ఎక్కువ అధికారం ఉంది, లాస్ట్ టైం కూడా నేను 800 ఓట్ల తేడాతోనే ఓడిపోయాను అని చెప్పి ఆయన చేసే కామెంట్లు మీరు ఏమంటారన్న? నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇది 4వ ఎన్నిక నాకు. నేను పార్లమెంటుకి పోటీ చేశా, 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేశా. ఒక్కసారి అసెంబ్లీకి పోటీ చేసి 6 నెలల ముందు వచ్చి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే పారిపోయి తట్టాబుట్టా సర్దుకొని సూట్ కేసు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ నేను ఏంటి కామెంట్ చేసేది? డిగ్రీ 8 సంవత్సరాలు చదివి మేము బ్రహ్మాండంగా అమెరికా అని చెప్పుకునేవాళ్ళు ఎలక్షన్ ఎప్పుడు వీటిలో వాళ్ళు డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదివారో చెప్పుకున్నారు కదా. ఇంత విభిన్న ప్రతిభావంతుల గురించి మనం ఏం మాట్లాడవసరంలా, ప్రజలు చూసుకుంటారు వాళ్ళందరూ. అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే అసత్య ప్రచారాలు ల్యాండ్ లైడ్ల యాక్ట్ల గురించి కానీ దాని గురించి కానీ అంటే తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట, అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే అంటే లాస్ట్ వారం రోజుల్లో ఎంతకైనా దిగజారుతారంటారన్న చంద్రబాబు నాయుడు గారు మీరు? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా మనకి అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా మాట్లాడతారు. ఆయన ఎప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కూడా తెలంగాణ వాళ్ళతో ఒకటి మాట్లాడేవాడు, ఆంధ్ర వాళ్ళతో ఒకటి మాట్లాడేవాడు, ఢిల్లీ వెళ్ళి మళ్ళీ చిదంబరం కాళ్ళు పట్టుకునేవాడు. అట్లాగే యూపీఏ గవర్నమెంట్ ఉండగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు ఎంపీలను ప్రత్యక్షంగా పరోక్షంగా దాన్ని సహకరించేందుకు చేసి నాకేం సంబంధం లేదు దాంతో అన్నాడు, హెరిటేజ్ కోసం. అట్లా తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసేసి కిమ్మనకుండా ఉన్నాడు. మళ్ళీ వైసీపీ వాళ్ళని ఒక 23 మంది శాసనసభ్యుల్ని, 3 పార్లమెంట్ సభ్యుల్ని కొన్నాడు. ఇప్పుడు ఆయన చేసేది ఒక సంసారం అంటాడు, బయట వాళ్ళని ఎవరినైనా కానీ విమర్శిస్తాడు. చంద్రబాబు నాయుడికి అసలు నీతి జాతి ఏం లేదు. అతను కటిక అబద్ధాలు చెప్పే, అత్యున్నత అబద్ధాలు చెప్పే మోసగాడైన రాజకీయవేత్త. ఇప్పుడు వరకు ఎన్టీ రామారావు గారు చేసిన పనులు, ఎన్టీ రామారావు గారు బతికొండగా చేసిన పనులు తప్పితే తెలుగుదేశం పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన 14 సంవత్సరాలు. ఈ 3 సార్లు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పుకోదగిన పథకం కానీ, చెప్పుకోదగిన స్కీమ్ కానీ, ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని పెంపొందించే విధానానికి ఒక ఏదన్నా ఉందా? ఒకటన్నా గుండె మీద చేసుకొని చెప్పగలడా? ఎంతసేపటికి ఊరికే కౌరులు చదువుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు అత్యంత అసత్యవాది. అన్న చివరిగా 2 ప్రశ్నలు అన్న. అంటే ఈరోజు చూసుకుంటే బనగానపల్లిలో మార్కెట్ యార్డ్లో టీడీపీ కార్యకర్తల దాడి కానీ, మొన్న దెందులూరులో చింతనేని ప్రభాకర్ దాడి కానీ, నిన్న ఏలూరులో సునీల్ గారిపై దాడి కానీ, అలాగే పిఠాపురంలో వంగగీత టీడీపీ నాయకులు చేసే దాడి కానీ, అంటే ఇలా ఇన్ని దాడులు జరుగుతున్నా సరే ఆ పార్టీ అధిష్టానం కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎవరు సార్ దాన్ని ఖండించకపోవడాన్ని మీరు ఏ విధంగా అంటారన్న? మీరు చూశారు కదా, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా మూలాన్ని ఎవరైనా ఇబ్బంది పడ్డా వాళ్ళు ఏం మాట్లాడరు, ఎవరైనా చనిపోయినా వాళ్ళు ఏం మాట్లాడరు. అది ఎందుకు రావట్లేదు అంటారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రవృత్తి అట్లా తయారైపోయింది, పైశాచిక ప్రవృత్తి, ఓ నేర ప్రవృత్తి. పైనుంచి కింద వరకు కూడా చంద్రబాబు నాయుడు ఆ టైప్ ఆఫ్ ప్రవృత్తిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయనే డైరెక్ట్గా అటువంటి అయినప్పుడు, ఇప్పుడు మొన్నటిదాకా జైల్లో ఉన్నప్పుడేమో నా ఆరోగ్యం బాగుండలేదు, నాకు కింద గడ్డలు వచ్చినాయి, 2 బొక్కలు పడ్డాయి, లూటీలు పడ్డాయి, గుండెలో చిల్లు ఉంది, అది ఇదని డాక్టర్ల సర్టిఫికేట్ పెట్టాడు. ఇప్పుడు బయటకు వచ్చి పెద్ద పెద్ద అరుపులు, పెడబొబ్బలు పెడతా ఉన్నాడు. చూసాం కదా, ఈ పెడబొబ్బలు పెడతా దాంట్లో అసత్య ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏం మాట్లాడతాడో దానికి కట్టుబడి ఉన్నాడు అన్న. అలాగే ఇప్పుడు అన్ని 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 సర్వేలు కూడా ఒక లెక్క ఉంటే కృష్ణా జిల్లా అంటే వైఎస్ఆర్ కడప జిల్లా క్లీన్ చూప్ చేస్తుంది అని చెప్పినట్టుగానే కృష్ణా జిల్లా 14కి 14 కూడా అంటే ఒక పక్కన కొడాల నాని గారు కానీ, ఒక పక్కన వంశీ అన్న మీరు కానీ, ఒక పక్కన పేరు నాని గారి ముగ్గురు కూడా ఈ కృష్ణా జిల్లా విజయాన్ని బుధస్కంధాలమై వేసుకుని క్లీన్ చూప్ చేసే దిశగా వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చు అన్న ఖచ్చితంగా. అంటే జిల్లా కాదు కానీ మేమందరం ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు గట్టిగానే పనిచేస్తున్నాం. ఇక్కడ నియోజకవర్గాల్లో వైసీపీ కూడా గట్టిగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మెరుగైన ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.